ఉమ్మడి విశాఖ జిల్లాలతో పాటు ఉమ్మడి గోదావరి జిల్లాలో సముద్ర తీర ప్రాంతంలో చనిపోవడంతో మత్స్యకారులు లబోదిబోమంటున్నారు. ఇటీవలే ఉప్పాడ కాకినాడకు సంబంధించి మత్స్యకారులు పెద్ద ఎత్తున ఈ చేపలు చనిపోతున్నాయంటూ నిరసన కార్యక్రమం నిర్వహించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైతం స్పందించారు. అసలు చేపలు ఎందుకు చనిపోతున్నాయో తెలుసుకుంటామంటూ వారికి హామీ ఇచ్చారు. ఈ హామీగా ఉండగానే మరల ఈ అనకాపల్లి జిల్లాకు సంబంధించి నక్కపల్లి రాజీపేట మండలంలో ఇలా వేలాదిగా 20 టన్నులకు పైగా చేపలు చనిపోవడంతో మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిజానికి ఇటు గోదావరి జిల్లాలో ఉన్న సముద్ర తీర ప్రాంతాలు, ఇటు ఉమ్మడి విశాఖ జిల్లాలో ఉన్న సముద్ర తీర ప్రాంతాల్లో మత్స్యకారులు గంగ తల్లిపై ఆధారపడి సముద్రంలో వేట సాగిస్తూ ముందుకు వెళ్తూ ఉంటారు. అత్యధికంగా అనకాపల్లి జిల్లాలో పాయకరావుపేట నియోజకవర్గం, కాకినాడలో ఇటు పిఠాపురం, అదేవిధంగా తుని, అంబేద్కర్ కోనసీమ జిల్లాలో రాజోలు వంటి నియోజకవర్గాల్లో మత్స్యకారులు పెద్ద ఎత్తున సముద్ర తీర ప్రాంతంలో వేట కొనసాగిస్తూ ఉంటారు. ఇలాంటి తరుణంలో ఫ్యాక్టరీలు, కాకినాడ జిల్లాకు సంబంధించి 2 ప్రధాన ఫ్యాక్టరీలు, ఇటు అనకాపల్లి జిల్లాకు సంబంధించి పాయకరావుపేట నియోజకవర్గంలో మరో 2 ప్రధాన మెడిసిన్ ఫ్యాక్టరీలు రాకతోనే ఇలాంటి సమస్య ఎదురవుతుంది అంటూ మత్స్యకారులు పేర్కొంటున్నారు. ఈ ఫ్యాక్టరీలకు సంబంధించిన ప్రధాన రసాయనాలు సముద్రంలోకి వదిలేయడంతో చేపలు చనిపోతున్నాయని, స్వచ్ఛమైన గాలి ఉండటం లేదని, ప్రజలు సైతం అనారోగ్య బారిన పడుతున్నారంటూ అనకాపల్లి జిల్లాకు సంబంధించిన మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత కూడా స్పందించారు. అదేవిధంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా స్పందించారు. చేపలు చనిపోవడానికి గల కారణాలేంటో తెలుసుకోవాలి, సమగ్ర విచారణ చేయాలంటూ పవన్ కళ్యాణ్ సైతం ఆదేశాలు జారీ చేశారు. ఇలా ఎప్పటికప్పుడు ఆదేశాలే తప్ప పూర్తి స్థాయిలో న్యాయం జరగడం లేదు అంటూ మత్స్యకారులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది. తాజాగా అనకాపల్లి జిల్లా సముద్ర తీర ప్రాంతంలో చనిపోయిన 20 టన్నుల చేపలు చూసి మత్స్యకారులు కన్నీరు పెట్టుకుంటున్న పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం ఇకనైనా స్పందించి ఇలాంటి సమస్య లేకుండా తగు చర్యలు తీసుకోవాలి అంటూ కూడా మత్స్యకారులు పేర్కొంటున్నారు. మత్స్యకారులు మాట్లాడుతున్నారు, ఒకసారి చూద్దాం. నా పేరు పొంది జగన్నాథం, రాజీపేట గ్రామ కాపురస్తుని. రాజీపేట రెవెన్యూలో ఉన్న రాజీపేట పంచాయతీ గ్రామ శివారున్న బొయ్యపాడు గ్రామం నుండి సుమారు కారశాప అనే చేప 20 టన్నుల పైన ఉంటుంది. ఈ చేప ఇక్కడ నుండి డిఎల్పురం, లక్ష్మీపురం అనే ప్రాంత తీరం వరకు ఇలాగా కుట్లుగా వేలాది కొలది చేరు ఉన్నది. ఈ చేపని ఎందుకు ఇలా చేరి ఉన్నదని మా మత్స్యకారులు గమనిస్తే, ఇక్కడ ఎట్రో కంపెనీ, డక్కన్ కంపెనీ అనే కంపెనీలు ఉన్నవి. ఈ కంపెనీల ద్వారా వచ్చే రసాయనాల ద్వారా అనేక సార్లు చేపలు చనిపోయి, అనేక సార్లు కూడా ఈ రిపోర్ట్లు పైకెళ్ళి జరిగింది. అయినప్పటికీ కూడా ఎవరు స్పందించలేదు. ప్రభుత్వం కానీ, ప్రభుత్వ అధికారులు కానీ ఎవరు స్పందించలేదు. ఈ యొక్క చేప ఎందుకు చనిపోతుందని దీన్ని పరిశోధన చేసి, దీంట్లో ఉన్నటువంటి కెమికల్ ఉన్నదా లేక ఏని వల్ల చేప చనిపోయిందని పరిశోధన చేస్తే, ఈ చేపలు తినని మనుషులు కూడా లోపాలు అనేక క్యాన్సర్ వ్యాధులు వచ్చి మా ఊర్లో అనేకులు చనిపోవడం జరిగింది. దాదాపు ఇంచుమించు 100 మంది పైన క్యాన్సర్ వ్యాధులు చనిపోయి ఉన్నారు. ఆల్రెడీ కూడా క్యాన్సర్ ఉన్నదని కూడా నిర్ధారణ చేస్తున్నారు. ఈ పొల్యూషన్ వల్ల వాటర్ పొల్యూషన్ అయ్యింది, సముద్రంలో చేపల పొల్యూషన్ అయ్యింది, గాలి పొల్యూషన్ అయ్యింది. అయితే అయినప్పటికీ ఇంకా అనేకమైన ఇండస్ట్రీలు తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నారు. దానికి ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనేక రోజులు మేము ధర్నాలు చేసాం. అనేక రోజులు మేము విధ్వంసం చేసినప్పటికీ అధికారానికి లోబడి, అధికారానికి అనుకూలంగానే పనిచేసిన అయినప్పటికీ కూడా ఏ అధికారి కూడా, ఏ ప్రభుత్వం కూడా మాకు ఎటువంటి ఇక్కడ కెమికల్ ద్వారాగా ఈ విధంగా జరుగుతుంది ఏనాడు రిపోర్ట్ అందించలేదు. ఈ రిపోర్ట్లు మాకు అందిస్తారని వీళ్ళు ఈ యొక్క చేపను ఎందువల్ల చనిపోయిందని దాన్ని, ఈ చేపని, ఈ యొక్క వాటర్ని పరిశోధన చేసి వీళ్ళు దానికి మాకు ఒక ప్రజలుగా మేము ఉన్నాం కాబట్టి మేము ఓటేయడానికి హక్కుదారులమే కాదు, కానీ ఈ దేశంలో మత్స్యకారులు అనగా దేశం అంతటా వ్యాపించి దేశ రక్షణ బంతులుగా ఉన్నట్టుగా ఉన్న వాతావరణ స్థితిలో ఉన్నాం మేము. అయినప్పటికీ మా వరకు ఆలోచన చేయాలి. ఎందుకంటే మత్స్యకారులు, రైతులు ఎలాగైతే రైతుల కొరకు స్పందిస్తున్నారో ఇలాగే మత్స్యకారులు కూడా స్పందించాలి. మత్స్యకారులు ప్రకృతిలో ఉన్నవంటి ఈ సముద్ర తీరంలో పోరాడుతూ, ప్రకృతితో పనిచేస్తూ, ప్రకృతితో పోరాడుతూ బ్రతుకున్న మా జీవన స్థాయిలు కూడా ఆలోచన చేసి మాకు న్యాయం చేయాలని అధికారులను ఖండిస్తున్నాం. అధికారులు కూడా మేము ప్రశ్నిస్తున్నాం. ప్రభుత్వాన్ని కూడా మేము ఉన్నతి అందజేస్తున్నాం.